ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఏఐ హవా భవిష్యత్తు అంతా ఏఐ మయం అవుతుందని నివేదికలు, టెక్ నిపుణుల అంచనాలు. మరి ఏఐ కోర్స్ చదవాలంటే ఎలాంటి అర్హతలుండాలి? ఎక్కడ చదవాలి? ఎక్కడ చదివితే మంచి ఫ్యూచర్ ఉంటుంది? ఏఐ కోర్సులు చేసే వారికి శాలరీలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ కోర్సులకు ముందు మరింత ఆదరణ పెరుగుతుందని మీరు భావిస్తున్నారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏఐ హవానే నడుస్తోంది. ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో విద్యార్థులు ఇంజనీరింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గతంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాంటిది. ఏఐ విద్య అభ్యసించాలంటే ఏదైనా ఇంజనీరింగ్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఆ విభాగం ఉండాలి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఐఐటి, ఎన్ఐటి వంటి ఇన్స్టిట్యూట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన బీటెక్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలి. మీరు మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని ఎంచుకోవాలనుకుంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి వాటిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కొన్ని కాలేజీల్లో ట్రిపుల్ ఈసీఈ వంటి ఇతర బ్రాంచీలకు చెందిన విద్యార్థులు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు అనుమతిస్తారు. హైదరాబాద్ లోని జేఎన్టీయూతో పాటు పలు విశ్వవిద్యాలయాల అనుబంధ కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో బిఈ, బీటెక్ చదవాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇండియాలో ఐఐటి, ఎన్ఐటి వంటి కాలేజీలు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. అనేక స్వయం ప్రతిపత్తి గల కళాశాలలు, ప్రైవేట్ వర్చువల్ విశ్వవిద్యాలయాలు కూడా ఏఐకి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో కొన్ని మాత్రమే బిఈ, బీటెక్ కోర్సులలో ఏఐ సంబంధిత సబ్జెక్టులను అందిస్తున్నాయి. అయితే అన్నా యూనివర్సిటీతో సహా అనేక కళాశాలలు పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ సంబంధిత కోర్సులు కలిగి ఉన్నాయి. కాలంతో పాటు దాని డిమాండ్ పెరుగుతోంది. ఈ దృష్ట్యా నేడు చాలా మంది విద్యార్థులు ఏఐ ని కెరీర్ ఎంపికగా ఎంచుకుంటున్నారు. ఇది విద్యార్థుల యొక్క టాప్ కెరీర్ ఆప్షన్ గా మారింది. ఈ రంగంలో కొన్ని గొప్ప కెరీర్ ఎంపికలు ఉన్నాయి. వీటిలోకి వెళ్లాలంటే ఫలానా సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేయాలి. మీ ఆసక్తి మరియు అవసరాన్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, రోబోటిక్స్ ఇంజనీర్, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్, ఏఐ ఇంజనీర్. ఏఐ నిపుణులు కెరీర్ ప్రారంభం నుంచి మంచి ప్యాకేజీ ఆశించవచ్చు. ఏఐ డిగ్రీ ఉన్న గ్రాడ్యుయేట్లు ప్రారంభంలోనే నెలకు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు లేదా ఏడాదికి 14 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే ఈ విభాగంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారు గరిష్టంగా 25 లక్షల నుంచి 45 లక్షల వరకు అందుకోవచ్చు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి అవకాశాలను అందిస్తోంది. భవిష్యత్తును శాసించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ లో భాగం కావాలనుకున్న వారికి ఏఐ బెస్ట్ ఆప్షన్.